ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు మీ మొకాలకు 200 స్కూళ్ళు ఉంటే 1000 పంప యానిన్న తట్టెడు మట్టి తీసినవా ఒక ఇటుక పెట్టినవా తులం బంగారం ఇచ్చినవా ఆడోళ్ళకి చెప్తే మొత్తం లేడీస్కు నెలకు 2,500 ఇస్తా అన్నాడు ఇచ్చిండు ఒకళ్ళకన్నా నేను ముందే చెప్పిన వీళ్ళు చాలా దుర్మార్గులు వీళ్ళు 2,500 తులం బంగారం ఇచ్చే కేసులు కాదు మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతారని చెప్పిన నేను ముందే గసంటి వాళ్ళు ఖతర్నాక్ మనుషులు ఎందుకంటే మాకేం కోపం లేదు అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదు ఎవరి అత్త సొత్తు కాదు ఎవరికి శాశ్వతంగా ఉండదు మాకు కూడా ఎరికే కానీ మంచి మాటలు చెప్పి నడిపించాలి ప్రభుత్వాన్ని ఇవాళ మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ అసెంబ్లీలో అన్న అడిగిండు అట్లా మేము అడుగుతున్నాం బయట ఎక్కడ పోతే అక్కడ ఏం అడుగుతున్నాం ఎప్పుడు ఇస్తావా 2,500 ఆడోళ్ళకని అడుగుతున్నాం ఏమంటాడు రేవంత్ రెడ్డి అట్లా అడిగితే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాడు మరి ఎప్పుడు ఇస్తావా 15,000 ఇస్తా అంటివి 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అంటివి అసలుదారులకు కాదు కౌలుదారులకు కూడా ఇస్తా అంటివి ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట ఇది ఎక్కడ బాధ స్కూటీలు ఎప్పుడు ఇస్తావా మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు నిరుద్యోగులకు 4,000 రూపాయలు అంటివి ఎప్పుడు ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా గివి మాట్లాడి నిన్ను చేసినారు ముఖ్యమంత్రి గివిటికేనా ఇక ఉన్నది నువ్వు లాగుల తొండలు ఇడిస్తేందుకు పేగులు వేసి మెడలేసుకుంటేందుకు లేకపోతే గుడ్లు వీకి గోటీలు ఆడుతందుకు వాటికి మా పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు కవి చేస్తేందుకు నువ్వు అవసరమా దీనికి అంటే ఎంత బేకారు ముచ్చట్లంటే బాధ అనిపిస్తుంది ఇక ఏమనంటే కేసీఆర్ గారిని తిడతాడు అదొక్కటి నేర్చుకున్నాడు ఏమనంటే కేసీఆర్ని తిట్టాలి ఏమిటి తిడతావు కేసీఆర్ను ఏం తప్పు చేసిండు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు 11 రోజులు సావుకు సిద్ధపడి తెలంగాణ తెచ్చుడే తప్పైందా కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ తప్పు చేసినాడు 2 ఏళ్లలో బొచ్చెడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద ఏం చేసినావు మరి కేసులు ఏమనంటే ట్యాపింగు టూపింగ్ ఏం ట్యాపింగ్ ఎక్కడ ట్యాపింగ్ నేను అడుగుతున్నా గూఢచారి వ్యవస్థ ఉంటుంది అవు మరి గవర్నమెంట్ వాడేందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు ఎమ్మెల్యేలను కొంటారు ఎవరో తెలుసు కదా మీకు 50 లక్షల రూపాయలతో దొరికిపోయినాడు మరి గసంటోళ్ళని పట్టుకుంటేందుకు దొంగలను పట్టుకుంటేందుకు పోలీసులు ఉండాలని లేదా ఉంటారు మరి ఇవన్నీ ఉంటాయి రాష్ట్రం నడిపే పద్ధతులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే పద్ధతుల జరుగుతాయి ఇవన్నీ నీకు చేత కాదు అప్పు తప్పు చెప్తావు అప్పు లెక్కలు తప్పు చెప్తావు అప్పు చేస్తావు ఒక పని చేయ చేత కాదు ఒక మంచి మాట రాదు ఏం చేయాలి మరి దానికి మేము ఇక మీదికి వెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన నేనేదో తప్పు చేసినట నేనట ఆంధ్రాలో చదువుకున్నట్టు గుంటూరులో అవు చదువుకున్నారా భయ్ నేను చదువుకున్న వాస్తవమే నీకు మీ అయ్యావ చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే విజ్ఞానం అయినా వడ్ల ముడిలో ఆయనతో 2 ఏళ్ళు చదువుకున్నా అటెనక వచ్చి పూణేలో చదువుకున్నా నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన అటెనక అమెరికా పోయినా మన ఆయన ఏం చెప్పిండంటే మన ఆయన ఈరోజు కాదు 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు 1984-85 ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు కేంద్ర మంత్రిగా పనిచేసిండు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతారంటే నిన్న మొన్నటి దాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే 25-30 ఏళ్ళ కింద మంత్రి ఆయనకేం కర్మ నాకేం కర్మ చెప్పురు మీరే చెప్పురు ఎవడని ఇంటి ఎట్లుంటుందంటే నాకు మాట్లాడానికి రాదా మాట్లాడు ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో నాకు 3 భాషలో తిట్టాలనుకుంటే కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని ప్రజలు మామూలుగా తిడతలేరు అసలు మీరు గొట్టం పెట్టిరు పోయేకనన్నా వాళ్ళ ముంగటనన్నా ఆ తిట్లు వింటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు కానీ అవి ఏం తిట్లు ఏం లెక్క తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు గన్ని రకాల తిట్లు తిడుతురు జనం యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు యూరియా ఇచ్చే ముఖం లేదు యాప్ పెట్టిండేది యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది గా తెలివి లేదు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు పెద్ద పెద్ద ఏతులు ఓహో అట్లా ఓహో ఇట్లా ఏందో